శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మనకి అందించిన ప్రసాదము శివానంద లహరి. ఇది భక్తి, భుక్తి, ముక్తిని ప్రసాదించే అమృత లహరి. శివ అంటే శుభంకరుడు, శుభములను ఇచ్చువాడు అని అర్థం. శివము అంటే ఆనందం, ఆనందం యొక్క లహరి అంటే ప్రవాహం. సముద్రములో, నదిలో అలలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అలాగే ఈ స్తోత్ర శ్లోకాలలో భక్తి అనే అలలు ఉప్పొంగుతూనే ఉంటాయి. శుభము, ఆనందములు కలిసి ఆనంద అమృత జరులు సముద్రముల అలల వలె ఉప్పొంగుతూ ఎడతెరిపి లేకుండా ప్రవహిస్తూ ఉంటాయి. చదివిన కొద్దీ కొత్త భావాలతోటి భక్తిని కలిగిస్తాయి. కాబట్టి లహరి శివుని యొక్క ఆనంద లహరి. శివ అంటే పార్వతి, పార్వతీదేవి యొక్క ఆనంద లహరి. శివ పార్వతుల ధ్యాన దర్శనాల వల్ల మనకి కలిగే ఆనంద లహరి ఈ శివానంద లహరి. శివానంద లహరి స్తోత్రాన్ని పరమ పవిత్రమైన కావర్ణంతో ప్రారంభించారు జగద్గురువులు. శ్రీ విద్య పంచదశికాది విద్య కకారంతో ప్రారంభమవుతుంది. పార్వతీ పరమేశ్వరుల తత్వాన్ని, అర్ధనారీశ్వర తత్వాన్ని ఆవిష్కరించారు. శివ శివానీలు ఇద్దరు ఒకే రకమైన లక్షణ లక్షితులు, అర్ధనారీశ్వరులు, అవినాభావ ఆది దంపతులు. జగద్గురువుల విరచితమైన సౌందర్యలహరి ప్రతి మంత్ర శ్లోకము జగన్మాత యొక్క మంత్ర తంత్ర యంత్ర సౌందర్య స్వరూప ఆనంద ప్రవాహము. శ్రీ విద్య రహస్యాలతోటి నిబిడీకృతమై మంత్రానుష్ఠాన ద్రష్టలకు హృదయానంద సందాయకమై అలరారుతుంది. శివానందలహరి ఏ మంత్ర తంత్ర యంత్ర కాఠిన్యము లేకుండా కేవలము లోపల నుంచి పెళ్ళుబికిన పరిపూర్ణ భక్తి రస ప్రవాహము. నీవే తప్ప ఇతః పరం బెరుగనని చేసే శరణాగతితో కలిగే ఆనంద పారవస్య లహరి. సూర్యునికి వెలుగు వలె, కిరణముల వలె శివుని యొక్క శక్తి శివ. సౌందర్యలహరి ప్రథమ శ్లోకంలోనూ, శివానందలహరి ప్రథమ శ్లోకంలో కూడా వీరిరువురి ఏకత్వం, అవినాభావత్వం ప్రకటించబడింది. శివుడు శక్తితో కలిసినప్పుడే సృష్టి మొదలైన పంచకృత్యాలను చెయ్యడానికి సమర్థుడవుతాడు. శక్తి లేకపోతే శివునిలో స్పందన ఉండదు. ఇక్కడ శివాభ్యాం అంటూ వారిద్దరి యొక్క ఏకత్వ లక్షణాలను వివరించారు. శివుడు లేకపోతే శక్తి ప్రకటనే ఉండదు. విద్యుత్తు అనేకమైన భౌతిక పరికరాలలో అంతర్లీనంగా వ్యక్తమవుతుంది. శివుని సంకల్ప శక్తి అమ్మవారిలా ప్రకటితమవుతుంది. కనుక వారిది అభిన్న తత్వం. ఆయనే శ్రీ గురుస్వరూప శ్రీ దక్షిణామూర్తి. ఆవిడే జ్ఞానప్రదాయక శ్రీ జ్ఞానప్రసూనాంబ.